అమీర్పేటలోని నీలగిరి బ్లాక్లో జరిగిన అగ్ని ప్రమాదంతో అందులో ఉన్నట్టుగా విద్యార్థులు పొగలో చిక్కుకున్నారు, మంటలో చిక్కుకున్నారు. ఆ పొగతోటి ఉక్కిరిబిక్కిరయ్యారు. దాంతో విండో నుంచి వాళ్ళు దూకేటనక ప్రయత్నం కూడా చేశారు. ఇదే అంశాన్ని గమనించినక పంజగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సంజీవ్ గారు ఆ రూట్లో వెళ్తున్నారు. అదే సమయంలో అయినప్పటికీ లిమిట్స్ అవునా కాదా అది ఏరియా అనేది చూడకుండా వాళ్ళంతా రక్షించారు. వారు మన దగ్గర ఉన్నారు. అంటే మీరు ఎట్లా గమనించారు ఏంటి చెప్పండి. నేను ఆ సమయానికి మైత్రివనంలో ఏరియా వైపు మైత్రివనం నుంచి మన పోలీస్ స్టేషన్ వైపు వస్తున్నప్పుడు కేకులు అందరూ గుమ్మిగూడడం జరిగింది. కిటికీలో నుంచి దట్టంగా పొగలు వస్తూ ఉన్నాయి. ప్లస్ పిల్లలు అందులో నుంచి ఆడపిల్లలు ముఖ్యంగా కేకలు వేస్తూ కనిపించడం జరిగింది. ఎమ్మడే వెహికల్ నుంచి నేను దిగేసి అక్కడ అప్పటికీ ఒక 4-5 పిల్లలు ఉన్నారు. వాళ్ళ సాయంతోనే నైబర్స్ షాప్లో నుంచి చిన్న చిన్న స్టూల్స్, నిచ్చెన్లు ప్లస్ రోప్స్ లాంటివి తీసుకొని వాళ్ళని పైకి ఎక్కిచ్చేసి వాళ్ళని ఒకరిని కింద కొంతమంది పోగైపోయి వాళ్ళు నెట్టు తీసుకొచ్చేసి వాళ్ళని దూకుమని సైగలు చేస్తుంటే వాళ్ళని ఆపేసి వాళ్ళకు నేను ఒక పైనుంచి దూకకుండా వాళ్ళకు ఒక రకమైన భరోసా ఇచ్చేసి పోలీస్ యూనిఫామ్లో ఉన్న మేము చెప్తే వాళ్ళు వింటారన్న ఉద్దేశంతో వాళ్ళు ప్యానిక్ అయిపోయారు. లోపల ప్యానిక్ పిల్లలు పరిస్థితి వేరే విధంగా ఖచ్చితంగా ప్రమాదం చెప్తారు. 3rd ఫ్లోర్ నుంచి కింద పడితే వాళ్ళ నెట్ అనేది వాళ్ళకు సపోర్ట్గా లేదు. అది పలుచగా ఉండి కింద పడేసి ఆ కింద ఉన్న సిమెంట్ రోడ్ మీద పట్టి ఖచ్చితంగా గాయాలు జరిగాయి. ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం ఉండేది. బట్ మనం అలా జరగకుండా వాళ్ళకు ఒక రకమైన మొదట వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేసి తర్వాత ఒక్కొక్కరిని మెట్టు పైకి ఎక్కిచ్చేసి పిల్లల్ని ఒక ప్లానింగ్ ప్రకారం ఒక్కొక్కరిని కిందికి తీసుకురావడం జరిగింది. అట్లా మొత్తానికి అందరిని కూడా కిందికి తీసుకొచ్చేసాము. మీ లిమిట్స్ కాకుండా కానీ సర్వే చేశారు. లిమిట్స్ అంటే మానవత్వానికి లిమిట్స్ ఉండదు. మానవత్వంతో తీసాము. అంటే పోలీసుగా కాదు, ఒక మనిషిగా మానవత్వంగా చేశాము. అంటే మీ ఉన్నతాధికారులు కావచ్చు, డిపార్ట్మెంట్ నుంచి అప్రిషియేట్ చేశారా? చేస్తారు. అందరూ కామన్గా మంచి పని చేసినప్పుడు ఎక్కడైనా అప్రిషియేషన్ వస్తుంది. ఆ విధంగా అందరూ అప్రిషియేట్ చేశారు. ఓకే. అంటే అటు పిల్లలు వాళ్ళు కూడా ఏమన్నారు? అందులో నుంచి పొగలో చెప్పుకున్నట్టు వాళ్ళని నేను ఎవరిని కలవలేదు. యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే మొత్తం వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి పంపించేయడమే జరిగింది. ఎక్కడిని కూడా వాళ్ళని ఆపలేదు. ఆ జనాలు కలిసిపోయారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే ఇంకోటి ఏంటంటే ఎవరికి కూడా చిన్న గాయం కూడా జస్ట్ ప్యానిక్ అయ్యారు, కానీ ఇంజురీస్ మాత్రం ఎవరికి కాలేదు. అక్కడి నుంచి తొందరగా బయట వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ బయటకు వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ధ్యాసలో ఉన్నారు. కాబట్టి ఇంకా అక్కడ టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వలేదు, పంపించేసాం. నియర్లీ ఒక 50 మెంబర్స్ వరకు ఉంటారు. 50 మెంబర్స్ ఒక 2 విండోస్ ఉన్నాయి. అక్కడి నుంచి ఒక భాగం నుంచి ఇంకా మా వాళ్ళు ఇంకా ఇక్కడ ఒక వైపు నుంచి నేనున్నాను. కిందికి దించే ప్రయత్నం చేస్తాం. అక్కడ కామన్ పబ్లిక్స్ ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం 5-6 మెంబర్స్ ఉన్నారు. ఒక 100ల సంఖ్యలో మంది వీడియో తీసుకొని సెల్ ఫోన్ పట్టుకొని మమ్మల్ని వీడియో తీస్తూ అక్కడి నుంచి కేకలు వేస్తున్న వాళ్ళని వీడియో తీయడం అనేది చాలా బాధ అనిపించిందండి. ఎవరు సాయం చేయడానికి చాలా తక్కువ మంది, 5-6 వస్తేను వీడియోలు తీసేవారు వాళ్ళ ఫోన్లతోని. అందరు మమ్మల్ని వీడియో తీస్తుంటారు. ఎవరు కూడా అంతే జస్ట్ 5-10 మెంబర్స్ మాత్రం సాయం చేయడానికి వచ్చారు. మిగతా వాళ్ళందరూ వీడియో తీస్తుంటే వాళ్ళు తల ఒక చేయి చేస్తే తొందరగా చేయడానికి కోసం. వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? మానవత్వం ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. మనము చెప్పడానికి ఏముంటుంది. మానవత్వం. ఇంతమందిని సేవ్ చేశారు కదా, సుమారు 50 మందిని. ఎట్లా అనిపిస్తుంది? పర్సనల్గా ఫీలింగ్ ఏంటి? ఇట్స్ మై డ్యూటీ అండి. నాకు పెద్ద ఫీలింగ్ ఏం లేదు. నా డ్యూటీ నేను చేసుకున్నాను. అంటే నేను చేయాల్సిన పని నేను చేశాను. దానికి గొప్పగా ఫీల్ కావాల్సిన అవసరం కూడా ఏం లేదనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, మంచి సర్వీస్ చేశారు. ఇది అంటే మొత్తానికి మాత్రం వాళ్ళందరినీ సేవ్ చేయడం 50 మంది ఒకరు గారు ఇద్దరు కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే కింద ఆల్రెడీ ఒక నెట్టు ఒక వలలాగా పెట్టేసి దూకండి అంటున్నారట. దాంతో వాళ్ళందరూ దూకితే కింద పెద్ద దృఢంగా ఉంటుంది మొత్తం నేల మొత్తం. దాంతో కింద పడితే కాళ్ళు, చేతులు, తల దెబ్బలు తగిలి మరింత అసలు ఆ ప్రమాదం కంటే, అగ్ని ప్రమాదం కంటే వీళ్ళకు గాయాలు ఎక్కువగా అయ్యి అందులో గాయాలయ్యేది, కొంతమందికి ఇంకా సీరియస్గా అయ్యేది. అలా కాకుండా వెంటనే గమనించేసి ఆ మంట తీవ్రతని గమనించి ఆ విధంగా ఏం కాదు సేఫ్గా వాళ్ళని సేవ్ చేయడానికి మంచి ప్లాన్ చేసేసి చాకచక్యంగా బయటకి తీసుకురాగలిగారు. ఈ విధంగా ట్రాఫిక్ సిఐ సంజీవ్ గారు మొత్తానికి మాత్రం మంచి సహాయం చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.